మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 92 వీడియో నెంబర్ 92 చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఫాస్ట్గా 10 ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కంప్యూటర్ పరిభాషలో రోమ్ విస్తరించండి, రీడ్ ఓన్లీ మెమరీ అండి. మీకు ఈ రోమ్ అండ్ రామ్ అనే పదాలు అయితే తరచుగా వినిపిస్తాయి. రామ్ అనేదేమో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాము, గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. రెండోది విపిఎన్ విస్తరించండి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కంటిన్యూగా మీకు యూఎస్బి ఫుల్ ఫామ్ అని, హెచ్టిటిపి ఫుల్ ఫామ్ అని ఇలాంటివి అయితే మనకి ఈ వెబ్ టెక్నాలజీ సంబంధించి, అదేవిధంగా కంప్యూటర్ టెక్నాలజీ సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, అదేవిధంగా లాన్ లోకల్ ఏరియా నెట్వర్క్, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, రేడియో ధార్మికతకు ప్రమాణాలు ఏవి? అంటే మీకు యురేనియము, ప్లూటోనియము, థోరియం లాంటి మూలకాలు అయితే మనకి రేడియో ధార్మికత స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి దానికి అంటే రేడియో ధార్మికతకి యూనిట్స్ అడిగాడు. ఇక్కడ మీకు బెక్కరెల్, రూథర్ఫర్డ్, క్యూరీ అనే 3 యూనిట్స్ అయితే ఉన్నాయి మనకి. దాంట్లో మీకు రేడియో ధార్మికతకు అతి చిన్న ప్రమాణం బెక్వరెల్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. రేడియో ధార్మికతకు అతిపెద్ద ప్రమాణం క్యూరీ అనేది గుర్తుంచుకోండి. ఇక సహజ రేడియో ధార్మికతను ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ బెకరెల్ కనుక్కున్నాడు, ఇది కూడా గుర్తుంచుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉంది మీకు ఇది. క్వశ్చన్ నెంబర్ 4, లుషాయి హిల్స్, లుషాయి కొండలు అంటాం కదా, ఏ రాష్ట్రంలో కలవు? ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇండియన్ జాగ్రఫీ నుంచి. ఈ లుషాయి హిల్స్ అనేవి మనకి మిజోరాం రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చాను మీకు, అన్నామలై హిల్స్ కేరళలో ఉన్నాయి, గారో హిల్స్, కాశీ హిల్స్ మేఘాలయలో ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు ప్రశ్న ఉందండి, ప్రీవియస్ క్వశ్చన్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గుర్తుంచుకోండి. మేఘాలయలో ఉన్న కొండలు గారో హిల్స్, కాశీ హిల్స్, జయంతియా, ఇవన్నీ కూడా మీకు మేఘాలయలో మనం చూడొచ్చు. ఇక ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న నావికా సరస్సు ఏది? లేక్ టిటికాకా సరస్సు అయితే మీకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సుగా మనం ట్రీట్ చేస్తాం. దక్షిణ అమెరికాలోని యాండిస్ పర్వతాలలో ఉంది ఇది. బొలివియా, పెరు సరిహద్దులో ఈ సరస్సు అయితే ఉంది. వాతావరణ మార్పుల వల్ల ఈ సరస్సు కుంచుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మనకు 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6, మహానది ఎక్కడ జన్మిస్తుంది? ఇది మనకు ఒరిస్సాలో ప్రవహిస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అమర్కంటక్ పీఠభూమిలో ఈ మహానది జన్మిస్తుంది. ఒడిస్సాలో దీనిపై ప్రపంచంలోనే అతి పొడవైన హిరాకుడు డ్యామ్ అయితే మనకు ఈ మహానది మీద మరి నిర్మించడం జరిగింది, ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిపిన సంఘ సంస్కర్త ఎవరు? ఫస్ట్ విడో మ్యారేజ్ మనకు ఇండియాలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1856లో మరి ఇండియాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరపడం జరిగింది. ఇతడి యొక్క కృషి వల్లనే మనకి 1856లో బ్రిటిష్ వారు వితంతు పునర్వివాహ చట్టం తీసుకొని వచ్చారు. ఈ బిల్లును ప్రవేశపెట్టింది జేపీ గ్రాంట్ అండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒక సంఘ సంస్కర్త. ఆయన ప్రారంభించిన పత్రిక పేరు సోమ్ ప్రకాష్, బెంగాలీ భాషలో. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్గా ఎవరిని భావిస్తారు? కాదంబిని గంగూలీ అండి, స్టాక్ జీకేలో ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9, బెంగాల్లో మొట్టమొదటి రహస్య సంఘం అని దేనిని పేర్కొంటారు? జాతీయోద్యమ కాలంలో 1902లో మరి బెంగాల్లో అనుశీలన సమితి అయితే స్థాపించబడింది. ఇది బెంగాల్లో మొట్టమొదటి రహస్య సంఘం అని పేర్కొంటున్నారు. 1902 మార్చి 24న కలకత్తా కేంద్రంగా సతీష్ చంద్ర బస్, ప్రబోధ్ మిట్టర్ దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ నడిపిన పత్రికలు సంధ్య, యుగాంతర్. యుగాంతర్ అనే పదానికి అర్థం మార్పు అని అర్థం అండి, ఇది ఒక వారపత్రిక. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశం గోవాను ఎప్పుడు స్వాధీనం చేసుకుంది? 1961 డిసెంబర్ 19న మనం పోర్చుగీస్ వారి నుండి ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత 1987లో గోవాను మనం 25వ రాష్ట్రంగా భారతదేశంలో మరి ఒక ప్రత్యేక రాష్ట్రంగా అంటే ఒక రాష్ట్రంగా తీసుకోవడం అనేది జరిగింది. 1510లో పోర్చుగీస్ వారు గోవాను స్వాధీనం చేసుకున్నారు. 1961లో పోర్చుగీస్ వారి నుండి ఇండియా గోవాను స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. గోవా యొక్క రాజధాని పనాజీ అండి, అక్కడ ప్రవహించే ప్రముఖ నది మాండవి నది, ఆ ముఖ్యమైన నది. ఇక గోవా భారతదేశంలో అత్యల్ప వైశాల్యం కలిగినటువంటి రాష్ట్రం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా మీకు పనాజీలో ఉంది. సో ఇవి ఈరోజు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. మరి రేపు మిగతా 10 క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.